So in post day of session, we are going to start Python programming language. Okay now. So Python programming language ని మనం స్టార్ట్ చేద్దాం. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు దాని యొక్క హిస్టరీ, దాన్ని ఎలా వాడతాం, అప్లికేషన్స్ ఏంటి, సో దాని గురించి ఈ క్లాస్లో చూద్దాం. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ డెవలప్డ్ బై గిడో వాన్ రోసమ్. Guido van Rossum in the year of 1989. So 1989 start చేసినప్పుడు కూడా it's got published in the year of first release is 1991 on 20th February. ఓకేనా. సో రిలీజ్ చేసినప్పుడు కూడా మనకి ఎప్పుడు వచ్చింది, 1991 on 20th February. Python was released in the first version and by Guido van Rossum. సో ఈ పర్సన్ దాన్ని డెవలప్ చేశాడు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. సో ఏంటంటే లైక్ పైథాన్ అనే నేమ్ ఎలా వచ్చింది, హౌ ద పైథాన్ నేమ్ దిస్ కమ్స్ టు. సో దేర్ వి హ్యావ్ ద ఫేమస్ టీవీ షో కాల్డ్ పైథాన్స్ సర్కస్. సో పైథాన్ సర్కస్ అంటే మాంటీ పైథాన్ సర్కస్ అనే ప్రోగ్రామ్ టీవీ షోలో ఉంచి అప్పుడు ఫెమిలియర్ అనమాట. 1980s to 1990 వరకు కూడా మాంటీ పైథాన్ సర్కస్ అనేది అంటే పైథాన్స్ తోని అంటే స్నేక్స్ తోని వాళ్ళు సర్కస్ చేయించేవాళ్ళు. సో ఆ టీవీ ప్రోగ్రామ్ నుంచి ఈ నేమ్ ని తను చూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లైక్ యుఎస్ బేస్డ్ కానీ లేకపోతే ఫారెన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ లేదా లైక్ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ వాటికి ఎక్కువగా నేమ్స్ మనకి యానిమల్ నేమ్స్ కావచ్చు, ఫ్రూట్ నేమ్స్ కావచ్చు, లేదా ఇట్లా డిఫరెంట్ బర్డ్స్ నేమ్స్ కానీ పెడుతూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లో యాపిల్ చూసుకున్నాం. యాపిల్, సో స్టీవ్ జాబ్స్ దాని ఫౌండర్ అయినప్పటికి కూడా స్టీవ్ జాబ్స్ నేమ్ పెట్టుకోలేదు దానికి, దే చూస్ ఇన్ ద నేమ్ యాపిల్. సో అలానే బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ పై. సో మనం యూజ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కావచ్చు, జావా కానీ, సో లేకపోతే లైక్ మనం వెహికల్స్ లో స్విఫ్ట్ కావచ్చు, జాగ్వర్ కానీ, ఇలాంటి మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కావచ్చు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాళ్ళ నేమ్స్ డిఫరెంట్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ ఫెమిలియర్ నేమ్స్ అండ్ ఈజీ క్యాచీ ఉండాలి, క్యాచీ నేమ్స్ ని చూస్ చేసుకుంటాం. సో అలానే మనకి పైథాన్ అనేది టీవీ షోలో నుంచి తీసుకున్న నేమ్ ఇది. ఓకేనా. సో దాన్ని డెవలప్ చేసింది గిడో వాన్ రోసమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991 on 20th February రిలీజ్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్. సో మరి పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? దేర్ వి హ్యావ్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ దేర్ వి హ్యావ్ C++, అండ్ ఆల్సో వి హ్యావ్ జావా. ఇలా మనకి .NET కావచ్చు, ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ లైక్ జావా స్క్రిప్ట్ కావచ్చు. ఈ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు ఉన్నప్పటికి కూడా along with this we have that Python. So why the most of the people are choosing Python? It's because of rich in library and easy to write. ఓకే, నాది ఎలా రాయాలి, ఈజీగా ఎందుకు అంటాం అనేది నేను చెప్తాను క్లియర్గా. అయితే ఈ పైథాన్ ఎందుకు డెవలప్ చేశాడు గిడో వాన్ రోసమ్ అంటే, ఈ హ్యావ్ ఎ థాట్ దట్ ఎలా అంటే లైక్ సి లాంగ్వేజ్తో అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే నేను సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అలానే C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే C++ యూజ్ చేయాలి. సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి వేరే ప్లాట్ఫామ్ వాడతాం, అంటే టర్బోసి అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. C++ రాయాలన్నా కూడా టర్బో C++ వాడచ్చు. అలానే వీటితో పాటు మనకి షెల్ స్క్రిప్టింగ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. ఏమన్నా స్క్రిప్టింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే we need to learn about shell scripting. అలానే కొన్ని ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, ఇట్స్ కాల్డ్ Modula 3. సో Modula 3 అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. సో మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేయాలంటే Modula 3 నేర్చుకోవాలి. ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా సో ఈ డెవలప్డ్ వన్ కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ కాల్డ్ హైబ్రిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ by getting some features. సో సి లాంగ్వేజ్ లోంచి కొన్ని ఫీచర్స్ తీసుకున్నాడు. ద ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ దే టుక్ ఫంక్షన్స్. C++ లోంచి ఊప్స్ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్స్ ని తీసుకున్నాడు. స్క్రిప్టింగ్ అంటే లైక్ షెల్ స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ లోంచి లాంగ్వేజ్ లోంచి స్క్రిప్టింగ్ అనే కాన్సెప్ట్ ని చూస్ చేసుకున్నాడు. అలానే Modula 3 అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి
మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ని చూస్ చేసి ఇలా ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ డెవలప్డ్ వన్ కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ కాల్డ్ హైబ్రిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ పైథాన్. ఓకేనా? సో ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ C, C++, షెల్ స్క్రిప్ట్ అండ్ మాడ్యులర్ 3, if we learn Python, with the Python we can develop the application whichever we develop by using C, C++, షెల్ స్క్రిప్ట్ అండ్ మాడ్యులర్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో డెవలప్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా మనం సింపుల్ గా పైథాన్ తో డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇతను క్రియేట్ చేశారు పైథాన్. అంటే దట్స్ వై ఇట్స్ కాల్డ్ హైబ్రిడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ C, C++, షెల్ స్క్రిప్ట్ అండ్ మాడ్యులర్ 3. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కామన్ గా అండ్ ఈజీ మెథడ్ లో డెవలప్ చేశారు పైథాన్. సో మరి పైథాన్ నేర్చుకునే ముందు మనకి ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు అనేది తెలుసుకున్నాం. లెట్స్ సీ దాట్. సో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అసలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం దీన్ని అనేది చూద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. ఈ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ బేసిక్ గా పైథాన్ ని డెవలప్ చేసింది దేనికోసము అంటే, మీకు నార్మల్ గా లైక్ డిష్ టీవీ ఉంటుంది కదా ఇంటి దగ్గర. సో డిష్ టీవీ సెటప్ బాక్సెస్ అంటారు. మన టీవీ దగ్గరలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ని మన టీవీ కనెక్ట్ చేయాలంటే దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో జనరల్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళంటే బైనరీ లాంగ్వేజ్ కానీ అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఉండేది. బైనరీ ఆర్ అసెంబ్లీ వాడేవాళ్ళు. సో ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కావచ్చు, బైనరీ కావచ్చు, వీటితో ప్రాబ్లం ఏంటంటే సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వస్తే, లైక్ సెటప్ బాక్స్లో ఏమైనా ఇష్యూ వస్తే దాన్ని రిజాల్వ్ చేయాలంటే డీకోడ్ చేయడం హార్డ్ అయ్యేది. ఇట్స్ నాట్ ఈజీ టు డీకోడ్. సో ఎందుకంటే బైనరీ లాంగ్వేజ్ చూసినట్లయితే ఇఫ్ యూ ఓపెన్ ద కోడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ అండ్ వన్స్, ఇలా జీరోస్ వన్సే ఉంటాయి. ఇఫ్ ఐ రీప్లేస్ 1 with a 0 విల్ గెట్ ఎర్రర్ సమ్ టైమ్స్. అలానే రిజల్ట్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ద సేమ్ వే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్ని షార్ట్ కట్స్ ఉండేవి. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే 2 నెంబర్స్ ని యాడ్ చేయాలనుకోండి, దేర్ వి హావ్ ద షార్ట్ కట్ ఫర్ ADD. ఇఫ్ యూ వాంట్ పర్ఫార్మ్ సబ్ట్రాక్షన్ SUB వాడాలి. డేటాని ఒక వేరియబుల్ నుంచి ఇంకో వేరియబుల్ లోకి మూవ్ చేయాలని MVB అనమాట. జంప్ ఇఫ్ నాట్ క్యారీ, జంప్ ఇఫ్ నాట్ జీరో, ఇలా ఎన్ని సింబల్స్ గుర్తుపెట్టుకోవాలంటే దేర్ వి హ్యావ్ టు రిమెంబర్ మోర్ దాన్ 1200 సింబల్స్. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ తో అంటే బైనరీతో పోల్చి సమ్వాట్ ఈజీ అసెంబ్లీ, బట్ ఈవెన్ దో దే వి హ్యావ్ టు రిమెంబర్ 1200+ షార్ట్ కట్స్. ఇట్స్ నాట్ ఈజీ టు రిమెంబర్ అండ్ విల్ గెట్ సమ్ టైమ్స్ మిస్టేక్స్ ఆల్సో. ఎందుకంటే MOB మూవ్ అంటే మన దాంట్లో ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఏంటంటే MOBE. బై మిస్టేక్ లో మీరు MOBE రాసేసి కోడ్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఎర్రర్ అనిపించదు, ఎందుకంటే చూస్తే MOE కరెక్టే అనిపిస్తుంది మీకు. కాబట్టి ఇలాంటి లైక్ టైప్ మిస్టేక్స్ చేస్తామని చెప్పేసి దీంట్లో ఉన్న ఓవర్కమ్ చేయడానికి కూడా మనకు వచ్చిన లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. అయితే ఆ సెటప్ బాక్స్ డీకోడింగ్ అవ్వడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ థాట్ దట్ వై కాంట్ వి డెవలప్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ లుక్స్ లైక్ సిమిలర్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం రెగ్యులర్ యూజ్ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కొన్ని వర్డ్స్ ని యూజ్ చేసుకొని ఎందుకు దాన్ని డెవలప్ చేయలేమనే థాట్ తోని ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఈ డెవలప్డ్ పైథాన్. సో ఈ పైథాన్ డెవలప్ చేసేసి అంటే ఫస్ట్ బేసిక్ దీని ఒక సెటప్ బాక్స్ డెవలప్మెంట్ కోసం అంటారు. దాని తర్వాత ఎక్కువగా దీన్ని ప్రజెంట్ వాడే దాంట్లో గేమ్ డెవలప్మెంట్ కోసం వాడతారు. గేమ్స్ ఉంటాయి కదా, ఈ గేమ్ డెవలప్ చేయాలి అంటే మనకి పైథాన్ లో పైగేమ్ అని యూజ్ చేస్తాం. పైగేమ్ యూ వాంట్ టు డెవలప్ గేమ్స్ వి యూజ్ అ పైగేమ్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి వెబ్ డెవలప్మెంట్ ఎక్కువగా యూజ్ చేసేది ఇది వెబ్ డెవలప్మెంట్. అంటే వెబ్సైట్స్ ఉన్నాయి కదండి, మనం ఇప్పుడు మీ కాలేజ్ వెబ్సైట్స్ ఉండొచ్చు, యూనివర్సిటీ వెబ్సైట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ.com అలా, లేకపోతే మార్వాడి యూనివర్సిటీ.com, UPES.com, MIT, IIT, ఇలా ప్రతి యూనివర్సిటీకి వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. అలానే ఇఫ్ టేక్ వెబ్సైట్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా మనం ప్రతి గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ వెబ్సైట్స్ కానీ ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ లో వాడతారు. సార్ వెబ్ అప్లికేషన్ లో ఎలా వాడతారు దీన్ని అంటే ప్రజెంట్ అంటే మీకు తెలిసి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేది HTML, CSS, జావా స్క్రిప్ట్ అనుకుంటారు. బట్ పైథాన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ వీ కెన్ డెవలప్ చాట్ బాట్స్ ని ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు అండ్ ఆప్టిమైజ్ చేయొచ్చు. అంటే
ఈజీగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే ర్యాంకింగ్ కావడం కోసం. దీనికోసం వెబ్ డెవలప్‌మెంట్ కోసం ఏం చేస్తారంటే డిజాంగో అనే ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. డిజాంగో ఆర్ ఫ్లాస్క్ ఓకేనా. సో ఇలాంటి ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసుకొని మనం వెబ్‌సైట్స్ డెవలప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్ యూజ్డ్ అప్లికేషన్స్‌లో to develop artificial intelligence applications. Because of the reason, most popular programming language in 2025 is Python. First place Python ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ డేటా సైన్స్ అప్లికేషన్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అంటాం దాన్ని. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మన మొబైల్‌తోని మన రూమ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్ లైక్ ఫ్యాన్, లైట్, టీవీ, ఏసీ వీటన్నిటిని కూడా మనం డివైస్‌ని కంట్రోల్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ అమెజాన్ అలెక్సా కావచ్చు, గూగుల్ హోమ్ గానీ, ఇలాంటి వాటితోని మనం హెల్ప్ తీసుకొని డివైస్‌ని విత్ వాయిస్ కంట్రోల్ ఆర్ కమాండ్ కంట్రోల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవడానికి. అలాంటి డివైస్ అప్లికేషన్స్‌లో కూడా మనం పైథాన్ యూజ్ చేస్తుంటాం. అండ్ వీటితో పాటు మన ఫేవరెట్ ఎథికల్ హ్యాకింగ్. మనం ఏమైనా డివైస్‌ని హ్యాక్ చేయాలంటే కూడా పైథాన్ యూజ్ చేస్తాం. ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు బాగా ఎక్కువగా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎథికల్ హ్యాకింగ్. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఆన్ సెక్యూరిటీ డివైస్ కావచ్చు, సెక్యూరిటీ ప్లాట్ఫామ్స్ కానీ అప్లికేషన్స్‌లో వర్క్ చేసుకోవాలంటే యూ కెన్ చూస్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ అప్లికేషన్స్. నెట్వర్కింగ్ అంటే ఏం లేదండి. సో మీ మీ డివైస్‌లో మీ మొబైల్ హాట్‌స్పాట్ ఉంటుంది. అంటే ఇంటర్నెట్ వేరే డివైస్ షేర్ చేయాలంటే హాట్‌స్పాట్ మీరు జస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. హాట్‌స్పాట్ డివైస్ ఎనేబుల్ అవ్వాలి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉంటుంది. సో ఆ సాఫ్ట్‌వేర్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దే యూజ్ టు డెవలప్ బై యూజింగ్ పైథాన్. సో నెట్వర్కింగ్‌లో ఇంటర్నెట్ కనెక్షన్స్ కావచ్చు, ఈథర్నెట్ కనెక్షన్స్ గానీ, లోకల్ ఏరియా నెట్వర్క్స్ గానీ, ల్యాన్ కనెక్షన్స్ గానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేయాలంటే వి నీడ్ టు డెవలప్ ఏ సాఫ్ట్‌వేర్ which all softwares are developed by using Python. So ఇలా different applications లో not only this one, there we have also basic operating system embedded systems ఉంటాయి కదండి. ఎంబెడెడ్ సిస్టమ్స్ లో కూడా వాడతారు. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే సింప్లీ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ హోమ్ అప్లయన్సెస్ ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్. ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జెస్ లో చూడండి స్మార్ట్ ఫ్రిడ్జ్ అంటారు. అంటే వైఫై కనెక్టెడ్ ఫ్రిడ్జ్ ఉంటుంది. అంటే మీరు మీ మొబైల్‌లో మీ ఫ్రిడ్జ్‌లో ఏమన్నా ఫ్రూట్స్ గాని ఏమన్నా పెడితే వాటి యొక్క స్టేటస్ అంటే అవి డ్యామేజ్ అయిపోయినాయి లేదా తినడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకి చెప్పొచ్చు. వీటితో పాటు రోబోటిక్స్‌లో కూడా వాడుతుంటారు. రోబోటిక్స్ అంటే మీరు రోబో మూవీ చూసుంటారు. హ్యూమనాయిడ్స్ అంటారు వాటిని యాక్చువల్‌గా. విచ్ బిహేవ్స్ లైక్ హ్యూమన్స్. అంటే రోబోట్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ చేసేసి విచ్ బిహేవ్స్ లైక్ ఎ హ్యూమన్స్. అవి ఆటోమేటిక్‌గా ఫ్రంట్‌లో ఉన్న పర్సన్ అలానే ఫ్రూట్ పికింగ్ అంటే మీరు ఫ్రూట్స్ కట్ చేయాలనుకోండి, ఆటోమేటిక్‌గా అది చెక్ చేసేసి ఆ ఫ్రూట్ ప్లగ్ చేయడం కరెక్ట్‌గా ఉందా లేదా, ఇంకా టైం తీసుకుంటుందా అని ఈజీగా రికగ్నైజ్ చేసి దాన్ని కూడా చేసుకుంటుంది. సో ఇలాంటి మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ అప్లికేషన్స్‌లో మనం పైథాన్ యూజ్ చేస్తాం. అంటే మీరు నేర్చుకోబోయే పైథాన్ మీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం మనం లాస్ట్‌లో. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి యూ కెన్ చూస్ ఐదర్ వెబ్ డెవలప్‌మెంట్ అప్లికేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా సైన్స్ ఆర్ ఐఓటీ ఆర్ సైబర్ సెక్యూరిటీ అప్లికేషన్స్ ఆర్ నెట్వర్కింగ్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈ రెండిటికి మాత్రం అండ్ ఆల్సో దీనికి హార్డ్‌వేర్‌తో కనెక్షన్ ఉంటుందండి. వి మస్ట్ రిక్వైర్డ్ హార్డ్‌వేర్ హెల్ప్. సో హార్డ్‌వేర్ హెల్ప్ తీసుకోవాలి. అంటే హార్డ్‌వేర్ హెల్ప్ అంటే ఆర్డినో పేరు వినుండొచ్చు. ఆర్డినో ఉంటుంది. లేదా రాస్బెర్రీ పై అని ఉంటుంది. రాస్బెర్రీ పై. ఓకేనా. ఇలాంటి డివైస్‌ని మనం తీసుకొని వాటిలో సాఫ్ట్‌వేర్‌ని మనం పైథాన్‌తో డెవలప్ చేసి ఇంటర్‌ఫేస్ చేస్తాం. సో ఇవి మనకి అప్లికేషన్స్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ వి డెవలప్ బై యూజింగ్ పైథాన్. సో మరి పైథాన్ స్టార్ట్ చేసే ముందు వి రిక్వైర్డ్ ఎనీ ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ అంటే దానికన్నా ముందు నాకేమన్నా స్కిల్ ఉండాలా నేర్చుకోవడానికి అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యూ హావ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ సి లాంగ్వేజ్ ఇస్ ఎనఫ్ టు స్టార్ట్ లెర్నింగ్ పైథాన్. ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బేసిక్ సి లాంగ్వేజ్ నాలెడ్జ్ ఆల్సో వీ కెన్ లెర్న్ పైథాన్. ఓకేనా. మీ దగ్గర నాలెడ్జ్ లేదు సి లాంగ్వేజ్ మీద, బేసిక్ కోడింగ్ అంటే తెలియదన్నా కూడా పైథాన్ నేర్చుకోవచ్చు. అయితే ఎలా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ షాప్‌కి వెళ్ళి ఒక మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు
ఏమడుగుతాం మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ our budget is around 30K. ఓకేనా? Under 30K we ask the shop owner to so under 30K what are the mobile brands will get it. దాని తర్వాత వాళ్ళు ఏమంటారు, అండర్ 30K we have these some X company or Y company or Z company మొబైల్స్ ఉన్నాయి అని చెప్తారు. సో అండర్ ది X company we'll ask the features or also configuration. Configuration nothing but first we'll ask what's the ప్రాసెసర్ ఏంటి, అలానే ఇంటర్నల్ మెమరీ ఎంత ఉంటుంది, ర్యామ్ మెమరీ ఏంటి, అలానే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఎంత పిక్సెల్లో ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, అలానే టచ్ స్క్రీన్ రెటినా స్క్రీనా లేకపోతే నార్మల్ స్క్రీనా, హెడ్ స్క్రీనా, ఇలా డిఫరెంట్ మనం కాన్ఫిగరేషన్స్ అడుగుతాం. అలానే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటే జనరల్గా మనం మొబైల్స్లో చూస్ చేసేటప్పుడు వీటిని ఫీచర్స్ అంటారు. బిఫోర్ పర్చేసింగ్ ఏ మొబైల్ వి ఆస్ ద షాప్ ఓనర్ టు దీస్ ఫీచర్స్. ఓకేనా? అలా బేస్ చేసుకొని సేమ్ అలానే పైథాన్ కూడా ఫీచర్స్ ఉన్నాయి. సో లెట్స్ చెక్ దట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ పైథాన్. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో లెట్స్ సీ ఫస్ట్ ఫీచర్, పైథాన్ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ ఎ జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్ పర్పస్ high level programming language. Why we call this one as general purpose high level programming language? In applications, we clearly said that which can be used for a web development or game development or artificial intelligence, machine learning, data science, IoT, ethical hacking, and many applications we had. Which means Python can be used for a general purpose and it's called a high level programming. High level programming language means, I said that there we have a language called binary. Binary nothing but which contains only zeros and ones. బైనరీ లాంగ్వేజ్ అంటే మనకు ఓన్లీ జీరోస్ వన్స్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటారు, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు, MLL. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటారు. ఈ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే దాని మిషన్కి అర్థం అవుతుంది. మనకి అర్థం కావాలంటే వి షుడ్ డీకోడ్ ఇట్. మనం డీకోడ్ చేసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. బట్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే విచ్ లుక్స్ లైక్ ఏ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం రెగ్యులర్ యూజ్ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే మనం ఇంగ్లీష్లో రియల్ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ని తీసుకొని వాళ్ళు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేశారు కాబట్టి దీన్ని జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ సెకండ్, పైథాన్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్. Python is open source. Open source means anyone can download it and use it to develop application. ఎవరైనా కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్గా అంటే వితౌట్ పేయింగ్ ఆఫ్ ఎనీథింగ్, మనం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి పైథాన్ అని సెర్చ్ చేస్తే python.org అనే వెబ్సైట్ వస్తుంది. అక్కడ ఎక్కడ కూడా మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేను నెక్స్ట్ క్లాస్లో అది చెప్తాను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, దాంట్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయాలని చూపిస్తాను. సో ఇక్కడ ఓపెన్ సోర్స్, ఇట్స్ పైథాన్ ఇస్ ఏ ఓపెన్ సోర్స్, ఎవ్రీ వన్ కెన్ యూజ్ ఇట్. అదే మీరు జావా తీసుకున్నారనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఓపెన్ సోర్స్. వీ నీడ్ టు పే టు ద ఆరకిల్ కంపెనీ. అంతకుముందు సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళ కింద ఉండేది, దాన్ని ఆరకిల్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. కాబట్టి ఆరకిల్ వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి. కంపెనీ ఏ కంపెనీ అన్న జావా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, దే నీడ్ టు పే టు దెమ్. కాబట్టి పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పైథాన్ ఈజ్ రిచ్ ఇన్ లైబ్రరీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, రిచ్ ఇన్ లైబ్రరీస్ అంటే మనం రాయాల్సిన కోడ్ తక్కువ ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఎక్కువ ఉంటుంది. నథింగ్ బట్ జస్ట్ యూజ్ ఏ కమాండ్స్, మనం బేసిక్ కమాండ్స్ వాడుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి లాట్ ఆఫ్ లైబ్రరీస్ అవైలబుల్ ఇన్ ద ఫోరం ఆఫ్ పైథాన్. సో చాలా లైబ్రరీస్ దాని ఫోరంలో అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఆల్సో హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ స్టూడెంట్గా మీరున్నారు, మీరు ఏమైనా ప్రాజెక్ట్ డెవలప్ చేసి దాంట్లో ఒక మాడ్యూల్ని డెవలప్ చేసి మీరు python.org ఆర్గనైజేషన్ సబ్మిట్ చేసే వాళ్ళు చెక్ చేసి మీ పేరు మీద దాన్ని రిలీజ్ చేస్తారు పబ్లిక్. అంటే ఎనీ వన్ కెన్ డెవలప్ ఏ మాడ్యూల్ అండ్ దే కెన్
రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ వితౌట్ పేయింగ్. సో వితౌట్ ప్రైస్ మనం ఓపెన్ గా ఇచ్చేసుకోవచ్చు. కాబట్టి రిచ్ ఇన్ లైబ్రరీ అండ్ ల్యాక్స్ ఆఫ్ కమ్యూనిటీ దెర్ వి హావ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి one more most important point is Python is dynamically typed programming language. Python is dynamically typed programming language. ఎందుకు పైథాన్ డైనమికల్లీ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అని అంటారు నార్మల్గా. దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ సి లాంగ్వేజ్ అండ్ పైథాన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో సి లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 అనే వాల్యూని ఒక వేరియబుల్లో ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ 10 రాయాలి. సి లాంగ్వేజ్ ఏం చేయాలి, మనం ఎక్స్ ని డిక్లరేషన్ చేయాలి. ఎలా, 10 అనేది ఒక ఇంటీజర్ నెంబర్ కాబట్టి వి షుడ్ మెన్షన్ దట్ int x is equal to 10 అని రాయాలి. If you don't write that data type at the time of initialization, మీరు ఒకవేళ ఈ x ఈక్వల్ టు 10 బిఫోర్ int రాయలేదు అనుకోండి, విల్ గెట్ ఎర్రర్. ఎందుకంటే మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి సి లాంగ్వేజ్ లో. బట్ వెన్ కమ్ టు ద పైథాన్, నో నీడ్ టు మెన్షన్ ద డేటా టైప్స్ రాయాల్సిన అవసరం లేదు. x ఈక్వల్ టు 10 అని రాస్తే సరిపోతుంది. ఆర్ y ఈక్వల్ టు 20.5 రాశారు. See, the data type of the variable, it decides based on data type of the variable, decides based on the value which we are holding in the variable. Data type and variable యొక్క data type ఎలా డిసైడ్ అవుతుందంటే మనం ఆ వేరియబుల్ లోకి మనం స్టోర్ చేసే వాల్యూని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు x ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అవుతుందంటే ఇంటీజర్, బికాస్ we are storing 10 into the x variable. అదే 20.5 is a float value. y యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది, ఎందుకంటే మనం 20.5 ని y లోకి పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ z అనే వేరియబుల్ లోకి నేను సమ్ డబుల్ కోట్స్ మధ్యలో హెలో రాశాను. ఇప్పుడు z యొక్క డేటా టైప్ స్ట్రింగ్ అవుతుంది. ఎందుకు అంటే మనం మోర్ దాన్ ఒక క్యారెక్టర్ ని డబుల్ కోట్స్ మధ్యలో రాసి దాన్ని స్ట్రింగ్ అంటారు. ఓకే, ఈ టాపిక్స్ అన్ని వస్తాయి మీకు నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్. అలానే ఒకవేళ ఇదే స్ట్రింగ్ ని మనం y ఈక్వల్ టు సి లాంగ్వేజ్ లో 20.5 రాశారనుకోండి, దాని ముందు కంపల్సరీ ఫ్లోట్ అని రాయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అంటే సి లాంగ్వేజ్ లో మనం డేటా మెన్షన్ చేయాలి, పైథాన్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మెన్షన్ చేయకపోవడాన్ని డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీన్స్ there is no need of mentioning the data type at the time of variable declaration or initialization. వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేసేటప్పుడు కానీ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కానీ డేటా టైప్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మేము డైనమికలీ టైప్ అంటాం. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కమింగ్ టు ది ఫిఫ్త్ ఫీచర్, Python is an interpreted programming language. Python is interpreted programming language. Interpreted programming language means, for example, let me take that. These are the lines of codes. మన ఈ ప్రోగ్రామింగ్ లైన్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి. ఇంటర్ప్రిటెడ్ అంటే మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ లైన్ లో ఎర్రర్స్ ఏమీ లేకపోతే అది ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ లైన్ వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని మనం ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే ఇంటర్ప్రిటెడ్ అనే కాన్సెప్ట్ తో పాటు మనకి కంపైల్డ్ అని ఉంటుంది, కంపైలర్స్ అంటారు. ఓకేనా, కంపైలర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ కంపైల్స్ అండ్ మీన్స్ ఇట్ చెక్స్ ఆల్ ద లైన్స్ వెదర్ వీ హ్యావ్ ఎర్రర్స్ ఆర్ నాట్. అన్ని లైన్స్ చెక్ చేస్తుంది, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే అన్ని ఎర్రర్స్ మనకు ఒకేసారి చూపిస్తుంది. బట్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఎన్ని లైన్స్ రాసినా కానీ ఒక్క లైన్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతూ పోతుంది. దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. అందుకని మీరు చూడండి, ఇక్కడ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎక్కడన్నా నేను మొబైల్ అప్లికేషన్స్ రాయలేదు. ఇక్కడ కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కావచ్చు, ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పైథాన్ ఈజ్ నాట్ సూటబుల్ టు డెవలప్ మొబైల్ అప్లికేషన్స్. అయితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్ లో చూసినట్లయితే మీకు చెప్పాను, ఇది ఫేస్బుక్ లో వాడాం. ఓకేనా, ఫేస్బుక్ లో యూజ్ చేసాం,
ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసాం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలానే మీకు లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కానీ వీటిలలో కూడా వాడామని చెప్తాను. అదేంటి సార్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా మీ మొబైల్ అప్లికేషన్స్ వాడుతున్నా కదా, మీరు ఎలా చెప్పారు మరి విచ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని అంటే, డైరెక్ట్లీ యూజ్ చేయొద్దు, బట్ ఇండైరెక్ట్గా వాడచ్చు. అది ఎలా యూజ్ చేయాలని చెప్పచ్చు. సో ఎలా యూజ్ చేశారు అంటే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలలో sixth feature there we have the cross platform. క్రాస్ ప్లాట్ఫామ్ ఉంటుంది. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మీనింగ్ ఏంటంటే, లైక్ వీ కెన్ కంబైన్ పైథాన్ విత్ జావా, ఆర్ పైథాన్ విత్ జావా స్క్రిప్ట్, ఆర్ పైథాన్ విత్ సి లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, సి లాంగ్వేజ్ ని ప్లస్ పైథాన్ ని కలిపారు అనుకోండి జాయింట్లీ బై కంబైన్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ పైథాన్ ని ప్లస్ సిని కలిపితే దీని ఏమంటారంటే సైతాన్ అంటారు. మీరు అనుకున్న సైతాన్ కాదు, సి పైథాన్ ఆర్ సైతాన్. నెక్స్ట్ జావా ప్లస్ పైథాన్, జావాని ప్లస్ పైథాన్ ని కలిపితే జైతాన్ ఆర్ జే పైథాన్ అంటారు. ఇలా కంబైన్ చేసి రాసి దాన్ని యూజ్ చేస్తున్నారు. సార్ మరి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫేస్బుక్ లో ఎలా వాడుతున్నారు? సి ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కానీ మనం రీల్స్ చూస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నప్పుడు మీరు ఎలాంటి రీల్స్ చూస్తారో అలాంటి రికమెండెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రీల్స్ మీరు ఫన్ వీడియో చూసారనుకోండి, 11th వీడియో మీకు ఫన్ వీడియో వస్తుంది ఆటోమేటిక్గా. ఆ ఫన్ వీడియో ఏదైతే వస్తుందో దాన్ని మనం రికమెండేషన్ అల్గోరిథం అంటారు. రికమెండేషన్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ అప్లికేషన్స్ అన్ని కూడా రికమెండేషన్ బేస్డే వస్తాయి. మీ సోషల్ మీడియాస్ అన్ని రికమెండేషన్ బేస్డే. ఫ్రెండ్ సజెషన్స్ కావచ్చు, లేదా వీడియో ఫీడ్ కావచ్చు, అంటే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కావచ్చు, లేదా యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు రికమెండేషన్ బేస్ చేసుకునే వస్తాయి. మీరు ఎలాంటి వీడియోస్ని ఎక్కువగా చూస్తారో ఆ టాపిక్, ఇంట్రెస్టెడ్ టాపిక్స్ మీదనే మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. ఈ ఈ రికమెండేషన్ కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎలా అంటే, పైథాన్ యూజ్ చేసుకొని మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్స్ వాడతారు. అంటే ఎంఎల్ని రియల్ లైఫ్లో ఎక్కడ వాడతారు మిషన్ లెర్నింగ్స్ అంటే, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ రికమెండేషన్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా ఇది యూజ్ చేస్తాం. అంటే మనం యూజ్ చేసే అల్గరిథమ్స్ అని అలా యూజ్ చేస్తాం. కాబట్టి ఇట్స్ క్రాస్ ప్లాట్. అండ్ పైథాన్ హ్యావ్ దట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది దేనికోసం వాడతారంటే మేజర్లీ ఫర్ సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే కావచ్చు, వాట్సాప్ పే కానీ వీటన్నిటి కూడా కంపల్సరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో దట్స్ వై ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ in applications of Python, I said that there we have that cyber security concept. If you want to develop a security application, they need the help of Python. దానికి యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ మనం సైబర్ సెక్యూరిటీ కానీ వీటిలలో యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ లాట్స్ ఆఫ్ ఫీచర్స్. అండ్ ఆల్సో పైథాన్ is also, it's called embedded programming language. Embedded program we can combine with other platforms, and also it's open source. I said that it's OOPS concept. We have that cross platform, interpreted programming, lots of features we have. Because of all these features we are using it. And last but not least one, that is easy to learn. Easy to learn. చాలా ఈజీగా రాయొచ్చు ప్రోగ్రామింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సి లాంగ్వేజ్ ఇఫ్ యూ యూజ్ టు డెవలప్ విత్ 10 lines రాశారనుకోండి, సేమ్ 10 lines కొన్ని పైథాన్లో 4 to 5 lines రాసేయచ్చు. 4 to 5 lines మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. కాబట్టి మనకి పైథాన్ ఎంత ఈజీగా ఉంటుందంటే, ఇట్స్ వెరీ ఈజీ టు లర్న్.